హాయ్ గైస్, వెల్కమ్ టు లడ్డూ నవాజ్ వ్లాగ్స్. ఇవాళైతే వ్లాగ్లో అయితే మనం మదనపల్లి మొత్తం వ్యూ చూడండి, మొత్తం సిటీ వ్యూ ఎలా ఉంటుంది అనేది. ఎక్కడ చూసినా మనకు మన ఎమ్మెల్యే అయితే షాజహాన్ బాషా గారి కటౌట్స్, అదేవిధంగా ఫ్లెక్సీలు అయితే కనబడుతుంటాయి. ఆయన జన్మదినం సందర్భంగా ఈ వేడుకలకు ఈ కటౌట్లు అయితే ఉన్నాయన్నమాట. ఫ్యాన్స్, అభిమానులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, పార్టీ అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ అంత కటౌట్స్ అభిమానులు అంతా కట్టించారనమాట. అంతా చూస్తుంటే చాలా ఒక రేంజ్లో, ఎప్పుడూ కూడా మదనపల్లిలో ఒక ఎమ్మెల్యేకి ఈ విధంగా కటౌట్లు కట్టడము నేనైతే చిన్నప్పటి నుంచి చూడలేదనమాట. చాలా ఫ్లెక్సీలు ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా భారీ కటౌట్లు అయితే కట్టున్నారు. ఏమో సినిమా రిలీజ్కు హీరోలకు ఏ విధంగా అయితే కటౌట్లు కడతారో ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట కటౌట్స్. దీన్ని చూస్తుంటే అర్థమవుతుందన్నమాట షాజహాన్ బాషా గారికి అభిమానులు ఎంత ఎక్కువగా ఉన్నారో ఈ ప్రాంతంలో అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది సిటిఎం రోడ్డు. ఇక్కడ కూడా మనకు ఏఎస్ఆర్ థియేటర్ ఉందన్నమాట. ఇక్కడ ముందు చింత చెట్లు అవి ఉండేటివి. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇప్పుడైతే వాటిని తొలగించి వాటి స్థానంలో మనకు రోడ్ అనేది వెడల్పు చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉందని మనకైతే ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఆల్రెడీ తెలియజేశారు మీడియాతో. దీని గురించే పార్టీ అధిష్టానంతో మాట్లాడి మదనపల్లి అభివృద్ధికి ఎంతవరకు దోహదం చేయాలో అంతవరకు కృషి చేస్తాను అన్నట్లుగా షాజహాన్ బాషా గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ప్రజలకు. కాబట్టి మనం కూడా ఆశిద్దాం. ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జ్ కావచ్చు, ఇది ఇక్కడ కాలువ అది ఉన్నాయి కదా, కాబట్టి బ్రిడ్జ్ వస్తే కొంతవరకు ట్రాఫిక్ సమస్య అనేది తీరుతుందన్నమాట బ్రిడ్జ్ వస్తే మదనపల్లిలో. అదేవిధంగా ఇంకా మదనపల్లి చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, మదనపల్లిలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అన్నీ అభివృద్ధి చేసే దిశగా షాజహాన్ బాషా గారు అయితే అడుగులు వేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు కటౌట్లు ఎంత కటౌట్లు పెట్టున్నారో. అభిమానులు అనేది ఎంత అభిమానం చూపిస్తున్నారో షాజహాన్ బాషా గారి మీద అనేది మనకి కటౌట్లు ఇవన్నీ చూస్తూనే అర్థమవుతుందన్నమాట. ఇకపోతే ఇది మీరు చూస్తున్నది ఇక్కడ ఇంకొక ఫ్లెక్సీ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ నియర్లీ అయితే ఈ కటౌట్లు అయితే ఉన్నాయన్నమాట ఆర్టీ బస్ స్టాండ్ దగ్గర. ఇంకా ఇది మదనపల్లి అనేది ప్రశాంత వాతావరణానికి మారుపేరు అనమాట. అలాగే మైనార్టీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడము ఇదనేది షాజహాన్ బాషా గారికి బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకోటి దానికి తోడు అభివృద్ధి పదంలో మదనపల్లిని పరిగెత్తించినట్లయితే షాజహాన్ బాషా గారికి తిరిగే లేదనమాట. ఇక 20-30 ఏళ్ళు ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఇంతకుముందు కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం కూడా షాజహాన్ బాషా గారికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అనుభవజ్ఞుడు, అలాగే ఏది ఎలా చేయాలనేది పూర్తిగా మదనపల్లి మీద ఒక పట్టు ఉన్న వ్యక్తి కావచ్చు. ఖచ్చితంగా వాయిస్ ఆఫ్ మదనపల్లి, అలాగే అసెంబ్లీలో, అలాగే పార్టీ అధిష్టానం దగ్గర ఖచ్చితంగా మదనపల్లి అభివృద్ధికి దోహదపడే ఏ అంశమైనా వదలకుండా మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తారని మనమైతే ఆశిద్దాము. షాజహాన్ బాషా గారికి మనమైతే ఖచ్చితంగా మంచి చేస్తారని ఆశిద్దాము. ఎందుకంటే మంచి అనేది పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడాను మంచి చేస్తే ఖచ్చితంగా స్వాగతించాలన్నమాట ఎవరైనా కూడా. ముస్లిం మైనారిటీలతో పాటు అలాగే హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు కూడా షాజహాన్ బాషా గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నారు. ఖచ్చితంగా మనకు మదనపల్లి అయితే వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధి చెందుతుందని మనమైతే అందరము ఆశిద్దాము. వీడియోకైతే లైక్ చేయండి, అదేవిధంగా లడ్డూ నవాజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. జై హింద్, వందే మాతరం.